ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 4 నెలల కాల వ్యవధిలోనే 4500 ఫోన్లు ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ కు సంబంధించిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి కాంగ్రెస్ కు చెందిన 90 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు బయటపడింది. ట్యాపింగ్ కు పాల్పడిన సమాచారాన్ని మొత్తం కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. టోటల్ గా 340 జీబీల సమాచారాన్ని ఆయన ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారి జాబితాలో బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పేరు కూడా ఉన్నది. ఈటెల రాజేందర్ ఫోన్ తో పాటు ఆయన గన్మెన్, పిఆర్ఓ, సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్ గా చేసిన ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కన్నుసన్నల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న భుజంగరావు, తిరుపతయ్య, ప్రణీత్ రావులు కీలక వివరాలు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన పరికరాలను, డేటాను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు తెలిపారు. ఇక ఈ వ్యవహారం గులాబీ బాస్ ఆదేశాలతో జరిగిందని, ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు పగడ్బందీగా ఈ పని చేయించారని నిందితులు విచారణలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఎస్ఐబి అధికారులు తమకు తెలిసిన, తమకు నమ్మకస్తులైన అధికారులతో ఈ పనులు చేయించారని వివరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిలింగ్ కూడా చేశారని, బ్లాక్ మెయిలింగ్, ఎక్స్టార్షన్ కోసం కొందరు సిఐడి అధికారులను ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ నాయకుల నుంచి డబ్బులను సీజ్ చేయడం, ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకుని ఆ రూట్లో వెళుతున్న డబ్బును పట్టుకోవడం వంటివి చేసినట్లు నిందిత అధికారులు దర్యాప్తుల్లో పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వివరానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తానికి 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా వివరాలు కూడా ఏంటి? సిరిచందన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు చోటు చేసుకున్న పరిస్థితి. గత 4 సంవత్సరాల క్రితం 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే సాధారణ ఎన్నికల ముందు 15 రోజుల ఎన్నికల ముందే సుమారుగా 80% పైన ఎయిర్టెల్ కస్టమర్ల ఫోన్లు మాత్రం ట్యాపింగ్ చేసినట్టు అప్పుడు ఉన్నట్టు అధికారి ప్రణీత్ వెల్లడించిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఎయిర్టెల్ ప్రొడక్ట్ కు సంబంధించిన మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. దాంట్లో పూర్తి సమాచారం వస్తుంది. సుమారుగా 340 జీబీ సంబంధించిన సమాచారం మొత్తం దాంట్లో ఉంది కాబట్టి పూర్తిగా డాటా మొత్తం ధ్వంసం చేసినట్టు ప్రస్తుతం ఇప్పుడున్న అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. అంటే అసెంబ్లీ ఎన్నిక 15 రోజుల ముందు నుంచే ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, అప్పుడైనటువంటి ప్రతిపక్ష నేత కీలకంగా ఉండే రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన ఈటెల రాజేందర్ కావచ్చు, తన గన్మెన్స్, తన పిఆర్ఓలను పూర్తి స్థితిలో ప్రతిపక్ష నేత ఎవరైతే టాప్ లీడర్స్ మొత్తం అప్పుడు లీడర్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దానికి సంబంధించినటువంటి అధికారి అప్పుడు చేసినటువంటి అధికారి ప్రణీత్ వెల్లడించడం జరిగింది. సుమారుగా కాంగ్రెస్ చెందినటువంటి 190 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ వెల్లడించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పాటు ఆయన సోదరులు కూడా ట్రాఫిక్ పాల్పడిన సమాచారం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు ప్రణీత్ వెల్లడించిన పరిస్థితి. ఆ డేటా మొత్తం 340 జీబీ సమాచారం పూర్తిగా తను తొక్కి ఇక్కడ మొత్తం పాడు చేసినట్టు ప్రణీత్ వెల్లడించిన పరిస్థితి. ఈటెల సంబంధించి సెక్యూరిటీ కావచ్చు, గవర్నమెంట్ పూర్తిగా డాటాను మొత్తం వాళ్ళు సెలెక్ట్ చేసిన పరిస్థితి. అయితే ఆ గత ఎన్నికల్లో సుమారుగా 15 రోజుల ముందే ఎన్నికలలో సాధారణ ఎన్నికల ముందు ఈ లీడర్ల ఫోన్స్ మొత్తం ట్యాపింగ్ చేసిన పరిస్థితి. వీరంతా ఎవరికి కాంటాక్ట్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతారు, ఇటు సీట్ల విషయం కావచ్చు, ఎలక్షన్ సంబంధించి యువలకు సంబంధించి పూర్తిగా అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పేసి ఆరోపణ రావడం జరిగింది. దానిలో భాగంగా రోజుకు కొన్ని కొత్త విషయాలు వస్తున్నాయి. దానిలో భాగంగా ఇవాళ కీలక విషయాలు బయటపడే పరిస్థితి. దీనిపై మరింత పోలీసు సమాచారం తెలుస్తున్న పరిస్థితి. దీనిపై ఫర్దర్ కేసు నడిచే అవకాశం ఉంది. అయితే 300 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది కదా, దీనికి సంబంధించి ఎంతమంది సిబ్బంది ఉండేవారు, వారి నుంచి ఎలాంటి వివరాలు సేకరించారో ఏమన్నా తెలుసాయా? సుమారు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 అధికారులు పార్టీ అప్పుడు అధికారంలోకి మరోసారి అధికారంలో రావడానికి ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఇటు రేవంత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటు బీజేపీ సంబంధించిన కీలక నేత కావచ్చు, అందరూ కూడా ఫోన్లో ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇవి రెగ్యులర్ గా అంటే వీళ్ళు ఏ నేత ఎవరితో మాట్లాడుతారో, ఎవరితో కాంటాక్ట్ ఉందో వీళ్ళు మాట్లాడే సమాచారం ఏంటంటే పూర్తిగా సమాచారం సేకరించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే దాంట్లో ప్రధానంగా A1 ముందు అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్ తో పాటు ఫైనాన్స్ ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు, డీసీపీ స్థాయి అధికారులు కూడా చాలా మంది ఇలా పోలీస్ అధికారులు ఉన్న పరిస్థితి. ఎంతో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీం పెట్టి ఇలా సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, హైకోర్టు జడ్జీలు కావచ్చు, చాలా మంది కీలక నేతలు అయితే ట్యాపింగ్ చేసే పరిస్థితి.
అప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి అధికారాలు ఉంది కాబట్టి ఎవరెవరి కీలక నేతలున్నారో మరి అధికారం రావడం కోసం ఎవరికి చేయించాలన్న పూర్తిగా స్పష్టంగా వారికి కావాలనే ఉద్దేశంతో చెప్పిందని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం వెలికి తీస్తున్న అంశాల్లో చాలా విషయాలు బయటపడుతున్న పరిస్థితి. కాబట్టి ఇంకా చాలా మంది ఇంకా ఎవరెవరున్న దీనిపై ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సింది నిజంగా ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా కొత్త డేటా కూడా సేకరించిన పరిస్థితి లేదు. అయితే పొలిటికల్ సెలబ్రిటీస్ తో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది కదా, అవేమన్నా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? ఎందుకంటే అప్పుడున్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఉండే కీలక నేతలు కూడా చాలా మంది ట్యాపింగ్ చేశారు. పొలిటికల్ కావచ్చు, వాళ్ళ జ్యుడిషియల్ సంబంధించిన పోలీస్ అధికారులు కావచ్చు, ప్రధానంగా ఎవరైతే పెట్టుబడిదారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇలా చూసుకుంటే వర్గాల వారికి చూసుకుంటే అన్ని వర్గాల నుంచి చాలా మంది కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ చేసి తెలిసినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన కూడా చాలా మంది కీలక సినీ స్టార్స్ కూడా ఉన్నారో తెలిసింది. అయితే అందరి మీద కేసులు ఇప్పటికే ఇచ్చినట్టు పరిస్థితుంది. దానిపై ఇంకా ఫర్దర్ గా కేసు పోతున్నాయి, దానిపై ఇంకా విచారణ చేసిన పరిస్థితుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ప్రస్తుతం దానిపై సీరియస్ గా తీసుకున్న పరిస్థితుంది. ఆ ప్రభుత్వం ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్పెట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలో మరింత కేసు ముందుకు పోయే అవకాశం అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.